సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఒక అర్జీ గురించి తెలుసుకుందాం. నిన్నటి రోజున కృష్ణాష్టమి రోజున పబ్లిక్ హాలిడే, ప్రభుత్వ కార్యాలయాలు ఏమీ పనిచేయవు. ఈ పరిస్థితుల్లో బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం చిన్న వరికూటిపాలెం అనే గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బాపట్ల పాత బస్టాండ్లోని అర్జీ లేఖర్ల వద్దకు వచ్చారు. వీరు చెప్పేది ఏంటంటే, అదే రోజున వాలంటీర్లు వచ్చి, సచివాలయ సిబ్బంది వచ్చి, మీకు ఈ నెల నుంచి మీకు పింఛను రాదు, మీ పింఛను నిలిపివేశారు అని తెలిపి ఉన్నారు. వారు వినికిడి లోపంతో బాధపడుతూ సంబంధిత పింఛన్ను వారు పొందుతున్నారు. వారు ప్రభుత్వ కార్యాలయానికి, జిల్లా కార్యాలయానికి వచ్చి అర్జీ అందజేస్తే వెంటనే మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఆశతో ఇక్కడికి చేరుకున్నారు. దీంట్లో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనుషులకు ఆర్థిక భద్రత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, దాంతోపాటు అధికార వికేంద్రీకరణ గురించి ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్న స్థానిక కార్యాలయాల్లో మీరు అర్జీలు అందజేయవచ్చని, అది ప్రజల్లో నమ్మకం కలగట్లేదు. ఆ విషయం మీద కలెక్టర్ వారి కార్యాలయంలో అందజేస్తే మా సమస్య పరిష్కారం అవుతుందని వారు భావిస్తున్నారని మనం ఈ అర్జీదారుల వల్ల తెలుసుకోవచ్చు. ధన్యవాదములు.